ఇక సెకండ్ రౌండ్ విషయానికి వస్తే ఫస్ట్ రౌండ్లో సుమన్ శెట్టి గారు నిఖిత గారు విన్ అవుతారు కదా. సో వాళ్ళిద్దరు కూడా ఫ్లోరాని తనుజాని అయితే ఎంచుకుంటారన్నమాట అపోజిషన్గా. సో నలుగురు కూడా కింద డయాగ్రామ్లో చూపించినట్టు, పిక్చర్లో చూపించినట్టు సో నలుగురు కూడా నించొని ఉంటారు. వాళ్ళకి ఎదురుగా ఒక వంతెన లాంటివి ఉంటాయి, 4 వంతెనలు. ఇంకా రిమైనింగ్ అంటే లాస్ట్లో ఉన్న 3 బ్యారియర్స్ లాంటివి ఉంటాయి కదా చెక్కలు, సో అవి మాత్రం ఉండవు ఎవరికి కూడా. అవన్నీ కూడా హౌస్ మేట్స్కి అయితే ఇచ్చేసి ఉంటారు. ఇక సంచాలకుగా పవన్ గారు ఉన్నారు కాబట్టి సంచాలక్ ఎవరినైతే పిలుస్తారో వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళు వచ్చేసి రిమైనింగ్ బ్లాక్స్ తీసుకొచ్చేసి అక్కడ ప్లేస్ చేయాలి. సో ఓవరాల్గా ముగ్గురు అయితే పిలుస్తారు అనమాట. ఇమాన్యువల్ ఫస్ట్ పిలుస్తారు. సో ఇమాన్యువల్ వచ్చేసి తనుజాకి సపోర్ట్ చేస్తారు, అలాగే సుమన్ శెట్టి గారికి సపోర్ట్ చేస్తారు. ఇక తర్వాత శ్రీజ గారిని పిలుస్తారు. శ్రీజ గారు కూడా తనుజాకి సపోర్ట్ చేస్తారు, సుమన్ శెట్టి గారు సపోర్ట్ చేస్తారు. ఇక లాస్ట్ బర్ని గారిని అయితే పిలుస్తారు అనమాట. బర్ని గారు కూడా తనుజాకి అయితే సపోర్ట్ చేస్తారు. ఇంకా డిసిషన్ పెండింగ్లో పెట్టుకుంటారు అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఎవరికి ఇవ్వాలని చెప్పేసి. సో ఆయన కొంచెం ఆలోచించుకొని అలానే సుమన్ శెట్టి గారు కూడా అడుగుతారనమాట, సార్ నాకు సపోర్ట్ చేయండి కొంచెం అని చెప్పేసి. ఇంకా రిమైనింగ్ ఇద్దరు కూడా అసలు అడగరు, కనీసం మీకు మీ ఇష్టం సార్, వీఆర్ ఓకే విత్ యువర్ డిసిషన్ అని చెప్పేసి అయితే సైలెంట్గా ఉంటారు. అట్లీస్ట్ వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా కానీ సరే మనం అట్లీస్ట్ ఒక ట్రై అయితే చెయ్యాలి. సంచాలకు కూడా చెప్తారన్నమాట, మీరు ఇన్ కేస్ మీరు కన్విన్స్ చేయాలనుకుంటే ఇక్కడ ఇచ్చేవాళ్ళని కన్విన్స్ చేసుకోవచ్చు అని చెప్పేసి. కానీ ఫ్లోరా గారు దివ్య నిఖిత గారు అయితే అసలు కనీసం కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేయరు. సుమన్ శెట్టి గారు అయితే కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు. సో భరణి గారు సుమన్ శెట్టి గారికి అయితే ఆ ల్యాడర్ లాంటిది అయితే ఇచ్చేస్తారనమాట చెక్క. సో ఓవరాల్గా అయితే సెకండ్ రౌండ్లో తనుజ గారు సుమన్ శెట్టి గారు అయితే విన్ అవుతారు. సో వాళ్ళిద్దరు ఇమ్యూనిటీ టాస్క్ విన్ చేసి ఈ వీక్ నామినేషన్స్లో అయితే నుంచి అయితే సేఫ్ అవుతారనమాట.